ఈరోజైతే నామినేషన్స్ హాట్గా హిట్గా జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో. చూద్దాము ఎవరెవరు నామినేట్ అవుతారు ఏంటి అని. నేనైతే రివ్యూ చేస్తున్నాను కాబట్టి నా రివ్యూస్ అనేది నా యాంగిల్ ప్రకారమే ఉంటాయి. అండ్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు, మేబీ నా రివ్యూ రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు, కానీ నేను ఏ యాంగిల్లో చూస్తున్నాను, నాకు ఏమి రైట్ అనిపిస్తాయి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అంతేను. నాకేమో పర్సనల్గా చెప్పే బిగ్ బాస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు అలా ఏం కాదు. సో ఈరోజు రివ్యూ ఏంటంటే, యాజ్ ఏ చీఫ్స్గా ముగ్గురు సెలెక్ట్ అయ్యారని మనకు తెలుసు. వాళ్ళే యష్మి గౌడ అండ్ నిఖిల్ అండ్ నైనిక. అండ్ వీళ్ళు ముగ్గురు బాగా ఆడారు, బాగా చేశారు. రేస్ అనేది ఎవరెవరికి జరిగింది అంటే నిఖిల్, నైనిక, యష్మి గౌడ, శేఖర్ భాష, బెజవాడ్ బేబక్క అండ్ నబీ ఆయన పేరు నాకు సరిగ్గా రావట్లేదు, నబీ అనే ఆయన. వాటిల్లో వాళ్ళ పేర్స్కి జరిగిందనమాట. వాళ్ళల్లో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. లాస్ట్ ఈ సీజన్లో అన్లిమిటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్ కాబట్టి ఈ చీఫ్స్ కూడా అన్లిమిటెడే, అందుకనే 3 పెట్టారు. లాస్ట్ టైం వాళ్ళు బ్యాడ్ న్యూస్, ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడు బ్యాడ్ న్యూస్ ఎలా అయితే చెప్పారో, ఆ బ్యాడ్ న్యూస్లో మనకి ఏం తెలిసిందంటే ఈసారి కెప్టెన్ అనేది ఉండరు. అండ్ సీజన్ మొత్తానికి కెప్టెన్కి ఏదైతే వీక్ అంటే ఆ కెప్టెన్ అయిన తర్వాత మనం ఎలాగైతే నామినేట్ చేయకూడదో, అలా ఈ వీక్లో ఆ ఇమ్యూనిటీస్ ఏమీ లేవని కూడా మనకి తెలిసిపోతుంది. చెప్పేసారు కూడా, క్లారిటీ ఇచ్చేసారు నాగార్జున గారు. అండ్ ఇప్పుడు యష్మి గౌడ, నైనిక, నిఖిల్ అనే ముగ్గురు వ్యక్తులు చీఫ్గా సెలెక్ట్ అయ్యారు కాబట్టి నామినేషన్స్లో బాగా హుషారుగా ఫస్ట్ డే అంతా తిండం అయిపోయింది, అది చేసుకుందాం ఇది చేసుకుందామని. బట్ నాకు ఒక పాయింట్ ఏం నచ్చిందంటే, నిన్న మొత్తం నేను రివ్యూ చేయలేదు కానీ మొత్తం దీంట్లోనే చెప్పేస్తున్నాను, కవర్ చేసేస్తున్నాను. సోనియా ఆ అమ్మాయి ఫుడ్ దగ్గర ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు, అందరికీ ఆకలేస్తుంది, ఒకసారి టాస్క్ పెడితే ఫుడ్ లేకపోతే మనం ఎనర్జీ లో ఆ విషయం అనేది నాకు బాగా నచ్చింది. అండ్ ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ రావడానికి. అండ్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండవద్దు అని చెప్పింది. అది ఫస్ట్ నాకు చూసినప్పుడు ఎవరిని అరుస్తుందబ్బా ఏంటి పాప ఇంత హైపర్గా ఉంది అని అనుకున్నాను. తీరా చూస్తే మన బేబక్కకు షూట్ చేసేసింది. అండ్ అదే పాయింట్లో ఈరోజు నామినేషన్ కూడా చేస్తుంది అనమాట. మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, మీరు ఆ ఫుడ్లో మీరు ప్రెషర్ చూడలేదు, మీకు వస్తే చెప్పాలి కానీ లేకపోతే లేదు అన్నట్టుగా నిన్న మాట్లాడింది. సో అదే పాయింట్ మీద, అంటే ఫస్ట్ స్టార్టింగే కదా, ఏం పెద్ద పాయింట్స్ ఏమి ఉండవు, ఓన్లీ మైన్యూర్ పాయింట్స్ కనపడ్డవి. వాళ్ళకి 1-2 డేస్ ఒకరి గురించి ఒకరికి ఏం తెలీదు. యాజ్ పర్ ద నామినేషన్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి హెవీగా అనిపించింది, ఫుడ్ దగ్గర ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని చెప్పారు కాబట్టి దాని బేసిస్ మీద ఆ అమ్మాయి చేసింది. అండ్ నాకు తెలిసి ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే, ఇద్దరిని నామినేట్ చేయాలి ఒక పర్సన్. ఆ నామినేట్ చేసిన పర్సన్ వాళ్ళు డిస్కస్ అయిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవ్వాలనుకుంటా ఆ పాయింట్కి. అవ్వలేదు అంటే అప్పుడు బజర్ నొక్కుద్ది. బజర్ పడిన తర్వాత వాళ్ళు ఏదన్నా కత్తి లాంటిది అక్కడ పెట్టున్నారు, ఆ కత్తి లాంటిది తీసుకోపోయి ఆ జడ్జెస్ మాట్లాడుకొని ఎవరైతే ఇదిగా ఉన్నారో ఆ జడ్జ్ వాళ్ళకి ఎవరికైతే పాయింట్ వ్యాలిడిటీగా ఉందో వాళ్ళని నామినేట్ చేసేలాగున్నారు. ఇప్పుడు వాళ్ళు నామినేట్ చేస్తారేమో కానీ నెక్స్ట్ వీక్ వాళ్ళు నామినేట్ చేస్తారు మీకు ఈ పాయింట్ మీద అని నాకు అనిపిస్తుంది, పర్సనల్ మై ఒపీనియన్. అండ్ శేఖర్ భాష అండ్ ఫుడ్ విషయంకి వస్తే, ఫుడ్లో అమ్మాయి బాగా చెప్పిందని అనుకుంటున్నాను నేను, ఫుడ్తో ఆడద్దు అని. అండ్ నాకు అనిపించింది లాస్ట్ సీజన్లో బేబక్క సేమ్ షకీలా అమ్మ అండ్ బోలే గారు లాగా అండ్ శేఖర్ భాష ఆయన అయితే చాలా స్వీట్ పర్సన్, ఏదైనా కానీ హార్ట్కి తీసుకోకుండా అలా ఉన్నారు. కానీ మణికంఠకి ఆయనకి ఎందుకు పడిందో నాకు అసలు అర్థం కాలేదు. వాళ్ళిద్దరు నామినేట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరు నామినేట్ చేసుకుంటే దాంట్లో ఆయన పులి స్టాప్స్ కామస్ అని అన్నారు. పులి స్టాప్ కామ ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ మణికంఠ గారు ఒక సాంగ్ పాడారు, ఆ సాంగ్ ఆట కావాలా పాట కావాలా, బిగ్ బాస్తో హౌస్లో ఆటలు అలా పాటలు పాడుకుంటూ ఉన్నారు. చాలా సున్నితమైన మనస్తత్వం అండ్
నిఖిల్కి ఆయనకి ర్యాప్ అసలు లేదు, ఊరికే గొడవ పడుతూనే ఉన్నారు. అండ్ ఇంకా వాళ్ళు ప్రాంక్ అండ్ సోనియాకి ప్రణయ్కి కూడా బాగా డిషుమ్ జరిగింది. బాగా హైప్లో ఉంది అమ్మాయి. ఎందుకంత హైప్లో ఉంది ఏంది అని అనేది నామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో చెప్తాను. ఇవాళ అప్డేట్స్ అయితే ఇవి. అందరూ ఇప్పుడు వరకు నామినేషన్స్ అన్నీ బాగా తీసుకుంటున్నారు. అండ్ ఇప్పటి నుంచి గొడవలు గాసిప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ నాకు మోరోవర్ ఏమనిపిస్తుంది అంటే పృథ్వీ ఆయన అందరితో మింగిల్ అవ్వట్లేదు. మింగిల్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. వాళ్ళు ఒక ప్రాంక్ కూడా చేశారు, ఆ ప్రాంక్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో తను కన్నడ బ్యాచ్ అంతా ఒకటి అలా ఉన్నారు. సో వాళ్ళందరూ మింగిల్ అవ్వకుండా బడ్డీస్గా ఉండకుండా అందరితో మింగిల్ అయ్యి అందరితో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు సీత గారు కిర్రాక్ సీత ఆమె కూడా మంచిగా అనిపిస్తున్నారు. అండ్ హూ విల్ బీ ఫైనలిస్ట్ అనేది కూడా చూద్దాము. ఇంకా కొన్ని వీక్స్ పోతే మనకు అర్థమవుతుంది ఎవరు టఫ్ ఫైట్ ఇస్తారో. నేనైతే అసలు యష్మి కూడా అంత టఫ్ ఫైట్ ఇస్తారు అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు సూపర్ క్వీన్లో వాటిలో ఆడిని చూసి ఈమెముందిలే అని అనుకున్నాను. కానీ మంచి ఫైటే ఇచ్చి ఫస్ట్ చీఫ్గా ఎన్నుకోవడానికి అంత. నైనిక కూడా ఆమె మంచిగా గేమ్ ప్లే ఆడుతుంది, స్మార్ట్గా ఉంది. అంతే బిగ్ బాస్ అంటుంది మాకే మీరు పెట్టారు కదా బిగ్ బాస్ అని. సో అలా ఆమె కూడా నిఖిల్తో బాగా ర్యాపో అయ్యి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నా. కానీ నిఖిల్ ఆయన కొంచెం అందరిని అర్థం చేసుకొని అంతా బాగుంది ఆయన గేమ్ ప్లే అంతా. కానీ కొంచెం మణికంఠ కూడా సాఫ్ట్గానే ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరికి ఎందుకో మిస్ మ్యాచెస్ అవుతున్నాయి. సో వాళ్ళిద్దరు కూడా కొంచెం కలిస్తే చూడాలని ఉంది నాకు. అండ్ ఈ బిగ్ బాస్ కూడా అంతమంది మనకు తెలీదు, కొంతమందే తెలుసు. కానీ పోను ఎవరు హైలైట్ ఎవరు ఫ్లాప్ అనేది కూడా మాట్లాడుకుందాము. అండ్ ఇప్పుడు కూడా అన్ని సీజన్స్ని మనం హిట్ చేసినట్టు ఇది ఇన్ఫినిటీ సీజన్. ఏదన్నా ఇన్ఫినిటీ, రైస్ కానీ స్టోరేజెస్ కానీ ఏదైతే గ్రాసరీస్ అన్నీ ఇన్ఫినిటీ. సో ఫన్ కూడా ఇన్ఫినిటీ, గొడవలు ఇన్ఫినిటీ. ఎంతమంది ఈ సీజన్లో చూడాలి, ఎవరు లైన్ వేసుకుంటారో అది కూడా చూడాలి. అండ్ టాస్క్లు ఎలా పెడతారు, ఇన్ఫినిటీ అన్నారు. నాకు కప్పులు ఎవరైనా వస్తే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఉంటారు నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటారు అనుకుంటా. చూద్దాం ఎవరు వస్తారు ఏంటి అనేది. మనం ఊహించేసుకొని అక్కడ వేరే వాళ్ళు వచ్చేసి అలా కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నాకు ఎవరైనా పేరు వస్తే బాగుండు అని అనిపిస్తుంది. నిన్నటి రివ్యూ ఈరోజు రివ్యూ మొత్తం ఇచ్చేసాను. రేపు ఈవినింగ్ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో చూద్దాము ఎవరు తప్ప ఎవరు రైట్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్.